ప్రజెంట్ దావోస్కి అటు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ ఇద్దరు వెళ్ళి వస్తూ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే తీసుకొచ్చారు ఆంధ్రాకి. నిజంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి తర్వాత వచ్చింది అని అనుకోవచ్చు ఈసారి. మరి ఏమేం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి తొందరలో ఏపీకి? సో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇన్ని రోజులు ఉన్నారు అంటే 40 ఏళ్ల రాజకీయ జీవితం ప్లస్ 4 సార్లు సీఎం అనేది ఇప్పుడు దాకా ఉన్నారు అంటే ఆయనలో ఉన్న క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఏదన్నా పని మీద వెళ్ళారు అంటే ఖచ్చితంగా 100% రిజల్ట్తో బయటకు వస్తారు. సో దావోస్కి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అటు ఇటు అన్ని కంపెనీస్తో మాట్లాడి అండ్ మెయిన్గా బిల్ గేట్స్ గారిని ఎప్పుడో 1995 టైంలో కలిసినప్పుడు ఆయన 10 నిమిషాలు టైం అడిగితే 10 నిమిషాలు మాట్లాడతా అని చెప్పి దగ్గర 40 మినిట్స్ మాట్లాడారంట బిల్ గేట్స్ గారు. సో ఫస్ట్ పొలిటీషియన్ ఫ్రమ్ ఇండియా వెంట్ టు బిల్ గేట్స్. ఆ తర్వాత మరి ఇంకెవరెవరికి ఇచ్చారనేది మనకు ఐడియా లేదు. సో మళ్ళీ ఒక దగ్గర 20 ఏళ్ళు కావస్తుంది, 25 ఏళ్ళేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి కలిశారు అంటే సో ఖచ్చితంగా రిజల్ట్ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇంటర్నెట్ అనేది కొత్త. 2000 టైంకి ఇంటర్నెట్ అప్పుడప్పుడే చిగురిస్తుంది. పెద్ద కంపెనీలు పెట్టాలంటే డేర్ చేయాలంటే అంత స్పేస్ లేదు. అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఒక డిస్కషన్ చేసి ఆయన ఐడియాలజీని ఆయన విజన్ని తీసుకెళ్ళి బిల్ గేట్స్ గారితో కూర్చుని మైక్రోసాఫ్ట్ని తెప్పించి అండ్ నెట్వర్కింగ్ అక్కడ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళతో ఇక్కడికి నెట్ని తెప్పించి ఇంటర్నెట్ మళ్ళీ మధ్యలో 2000లో కొలాప్స్ అయితే దాన్ని రెక్టిఫై చేసి సో అంత చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి చదువుకున్న ప్రతి వాడికి ఈరోజు అంటే ఆ టైంలో ఎవరైతే గవర్నెన్స్ చూసారో వాళ్ళందరికీ చంద్రబాబు గారి విలువ ఖచ్చితంగా తెలుసు అని చెప్తాను నేను. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఆయన ఇంకా చూస్తున్నామంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయనే సీఎం, ఇప్పుడు కూడా ఆయనే సీఎంగా ఉన్నారంటే నిజంగా అసలు అంటే ఇలాంటి లీడర్ని మళ్ళీ మనం చనిపోయేలోపు అలాంటి లీడర్ని మనం చూడగలమా అని నాకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి కూడా వెళ్ళి బిల్ గేట్స్ గారిని కలిసి ఇప్పుడు ఆయన చేసిన డిస్కషన్ ఏంటంటే ఏఐ జనరేషన్. ఇప్పుడు అందరూ కూడా ఏఐతో రకరకాల ఎడిటింగ్లు చేస్తున్నారు, రకరకాలుగా ఇది చేస్తున్నారు. సో ఆ ఏఐ టూల్స్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని మన రాష్ట్రానికి ఎట్లా తీసుకురావాలి, ఏఐ సహాయంతో మనం ఎంత ఇంకా డెవలప్ చేయొచ్చు అనే విజన్ థాట్ని కూడా ఆయన ఆల్రెడీ డిస్కస్ చేశారు. సో అంతకుముందు ఆయన మాట్లాడి జరిగింది అంతా కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. 1998లో ఆ టైంలో నేను చేశాను, ఇట్లా మాట్లాడాను, అప్పుడు ఇట్లా తీసుకురాబట్టి ఈరోజు ఇట్లా మనం హైదరాబాద్లో ఇంత స్పేస్ ఇంకా వస్తున్నారు అంటే అప్పుడు వేసిన పునాది అని చెప్పి ఆయన చెప్తే ఇప్పుడు ఎవరు నమ్మరు. మరి ఈరోజు కూడా ఆయన ఏఐ గురించి దాన్ని ఎట్లా తీసుకురావాలి, డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. రేపు ఒక 20 ఏళ్ళ తర్వాత చెప్పినా కూడా జనం నమ్మకపోవచ్చు. బట్ ఆయన క్రియేట్ చేసిన హిస్టరీ మాత్రం అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉండి ఇప్పుడు చేయబోయే కూడా తరతరాలకి గుర్తుండిపోతుంది ఖచ్చితంగా. సో రాజకీయ నాయకుడు అంటే జస్ట్ ప్రజల్లో మనసులు గెలవడం కాదు, చేసే ఏదన్నా కూడా హిస్టరీలో నిలిచిపోవాలి ఖచ్చితంగా. సో చంద్రబాబు గారు అదే చేస్తున్నారు. అందరు పొలిటీషియన్లో జస్ట్ ఏదో మంచి చేశాడు, ఆ పూటకు సాయం చేశాడని ఉంటుంది. కానీ చంద్రబాబు గారు ఏంటంటే భావితరాలకి గుర్తుండిపోయేలాగా హిస్టరీ క్రియేట్ చేశారనమాట ఖచ్చితంగా. సో ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా మంచి కంపెనీలతో మంచి జాబ్స్ తీసుకొస్తూ ఖచ్చితంగా అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నంగా చేస్తున్నారు. సో ఈ తరమే కాదు వచ్చే తరాలకు కూడా ఆయన తీసుకొచ్చే ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలాగే కాగ్నిజెంట్, గూగుల్ క్లౌడ్ ఇలాంటి కంపెనీస్ అందరితో మాట్లాడి పెద్ద కంపెనీలు ఏవైతే హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ లాంటిలో ఉన్నాయో అవి ఆంధ్రాకి రావాలి. అక్కడెక్కడ ప్లేస్ ఉంది, వైజాగ్, విజయవాడ, అమరావతి లేదంటే అనంతపురం సైడా ఆ స్పేస్ కల్పిస్తాము. ఇక్కడ ఇంత స్పేస్ ఉంది, ఇక్కడ అంటే అక్కడ ఉన్న జనాల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు గారు వాళ్ళకి ఎటువంటిది బెనిఫిట్ కల్పిస్తే అక్కడ బాగుంటుంది, ఎవరు వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళకి డబుల్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అని మాట్లాడి ఖచ్చితంగా అయితే మంచి అవుట్పుట్తో తిరిగి వచ్చారు. సో ఖచ్చితంగా ఢిల్లీకి రాగానే ఆయనకి చూసిన వెల్కమ్ మనం చూడొచ్చు. అట్లాగే ఇక ఆ కంపెనీలు కూడా దగ్గర 1.5 ఇయర్లో ఖచ్చితంగా మొత్తం 100% బిల్డింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఆ వరల్డ్ బిల్డింగ్లోనే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు. సో ఆయన అప్పుడు 1995లో మొదలుపెట్టిన వరల్డ్ బిల్డింగ్ ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో చూడొచ్చు. కానీ గొప్పతనం ఏంటంటే హైదరాబాద్ని వచ్చిన నాయకులందరూ కూడా కరెక్ట్గా దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వచ్చారు, ఎవరు కూడా దాన్ని చెడగొట్టకుండా. బట్ ఇక్కడ గత 5 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం చూస్తే డెస్ట్రాయర్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం చెడగొట్టుకుంటూ వచ్చారనమాట. సో మళ్ళీ పునర్నిర్మించాలి అంటే ఖచ్చితంగా బాబు గారు 1995 బాబు గారు అవ్వాల్సిందే. సో ఆయన అవతారం ఎత్తారు కాబట్టి పనులు వేగంగా పూర్తవుతున్నాయి. సో ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్లో మనం ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ఐటీ హబ్గా అయితే చూడొచ్చు. సో మరి ఇంకా ఎన్ని కంపెనీస్ లైన్లో ఉన్నాయి, ఆ లిస్ట్ అంతా అనేది ఎప్పుడు వస్తుందో చూద్దాం.